అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వ్యవసాయాన్ని, పశు సంపదను పోషించాలనేటువంటి వాళ్ళు ఎవరైతే నమ్ముకున్న వారికి ఇక్కడ కూడా అదృష్టం వరంలా భావిస్తుంది. అయితే 25,000, 30,000 పలకాల్సినటువంటి పొట్టేలు 1,28,000కి అమ్ముడుపోయినటువంటి పరిస్థితి కర్నూలు జిల్లా కోసిగి మండలం వందగల్లో చోటు చేసుకుంది. నిన్నటి రోజున ఆ ప్రాంతంలో పొట్టేలు సంత ఉండడంతో పొట్టేళ్లను అమ్మకానికి వందగల్లు సంబంధించినటువంటి అతను తీసుకొచ్చి అమ్మేటువంటి అమ్మాడు. అయితే ఆ పొట్టేలుకి దేవరా అనేటువంటి పేరు పెట్టాడు. మొదటిగా వేలంపాట 20,000తో స్టార్ట్ అయిన తర్వాత ఆ యొక్క సుందరంగాను అదేవిధంగా బాహుబలిలా కనిపించేటువంటి ఆ పొట్టేలను చూసి వచ్చిన వారంతా కొనేందుకు ఎగబడ్డారు. వేలంపాటలో 1,28,000కు అమ్ముడుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అంత డిమాండ్తో ఆ పొట్టేల్ని కొన్నారు. దాని ధర మనం సాధారణంగా పరిశీలిస్తే ఒక 30,000 దాకా పలకొచ్చు. కానీ 1,28,000 పలకడంతో ఈ పొట్టేలు పెంపకం చేసినటువంటి యజమాని ఆనందం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పశు సంపదను పెంచి పోషిస్తే లాభాలు వస్తాయని చెప్పడానికి ప్రధానంగా నిన్న కోసిగి సంతలో జరిగినటువంటి ఘటనే. 1,28,000కి 30,000 చేసేటువంటి ఒక పొట్టేలు పోయిందంటే మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశమే. ఎందుకంటే పశు సంపద కనుమరుగవుతున్న నేపథ్యంలో పశువులను పెంచడం, అదేవిధంగా పొట్టేళ్లు పెంచడం అనేటువంటి వ్యాపకంగా మార్చుకున్నారు కొంతమంది రైతులు. అవే మంచి లాభాలను తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. అయితే బాపన్దొడ్డికి సంబంధించినటువంటి గ్రామంలో 25, 26 తేదీల్లో దేవర అక్కడ ఉన్నటువంటి స్వామికి చేసేటువంటి జాతర దేవర ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ దేవర అనేటువంటి పొట్టేల్ని 1,28,000కి కొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆసక్తిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆ పొట్టేలను చూసేందుకు వెళ్తున్నారు. దాని యొక్క కాస్టు, దాని యొక్క చూసి ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి అయితే కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. వ్యవసాయాన్ని, పశు సంపదను పోషించాలనేటువంటి వాళ్ళు ఎవరైతే నమ్ముకున్న వారికి ఇక్కడ కూడా అదృష్టం వరంలా భావిస్తుంది. అయితే 25,000, 30,000 పలకాల్సినటువంటి పొట్టేలు 1,28,000కి అమ్ముడుపోయినటువంటి పరిస్థితి కర్నూలు జిల్లా కోసిగి మండలం వందగల్లో చోటు చేసుకుంది. నిన్నటి రోజున ఆ ప్రాంతంలో పొట్టేలు సంత ఉండడంతో పొట్టేళ్లను అమ్మకానికి వందగల్లు సంబంధించినటువంటి అతను తీసుకొచ్చి అమ్మాడు. అయితే ఆ పొట్టేలుకి దేవరా అనేటువంటి పేరు పెట్టాడు. మొదటిగా వేలంపాట 20,000తో స్టార్ట్ అయిన తర్వాత ఆ యొక్క సుందరంగాను అదేవిధంగా బాహుబలిలా కనిపించేటువంటి ఆ పొట్టేలను చూసి వచ్చిన వారంతా కొనేందుకు ఎగబడ్డారు. వేలంపాటలో 1,28,000కు అమ్ముడుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అంత డిమాండ్తో ఆ పొట్టేల్ని కొన్నారు. దాని ధర మనం సాధారణంగా పరిశీలిస్తే ఒక 30,000 దాకా పలకొచ్చు. కానీ 1,28,000 పలకడంతో ఈ పొట్టేలు పెంపకం చేసినటువంటి యజమాని ఆనందం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పశు సంపదను పెంచి పోషిస్తే లాభాలు వస్తాయని చెప్పడానికి ప్రధానంగా నిన్న కోసిగి సంతలో జరిగినటువంటి ఘటనే. 1,28,000కి 30,000 చేసేటువంటి ఒక పొట్టేలు పోయిందంటే మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశమే. ఎందుకంటే పశు సంపద కనుమరుగవుతున్న నేపథ్యంలో పశువులను పెంచడం, అదేవిధంగా పొట్టేళ్లు పెంచడం అనేటువంటి వ్యాపకంగా మార్చుకున్నారు కొంతమంది రైతులు. అవే మంచి లాభాలను తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. అయితే బాపన్దొడ్డికి సంబంధించినటువంటి గ్రామంలో 25, 26 తేదీల్లో దేవర అక్కడ ఉన్నటువంటి స్వామికి చేసేటువంటి జాతర దేవర ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ దేవర అనేటువంటి పొట్టేల్ని 1,28,000కి కొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆసక్తిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆ పొట్టేలను చూసేందుకు వెళ్తున్నారు. దాని యొక్క కాస్టు, దాని యొక్క చూసి ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి అయితే కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ నాటివ్ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.